హే ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజారాం గంజుకుంట. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఏంటి, మీరు టెన్సెస్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మీకు ఇది తెలిసి ఉండాలి, గ్రామర్ కాన్సెప్ట్. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. వీటి గురించి తెలుసుకునే ముందు నేను ఇక్కడ ఒక చిన్న కాన్వర్జేషన్ ఇచ్చాను. జాన్ అనే ఒక పర్సన్ టామ్ అనే వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాము. హౌ ఆర్ యూ? లాస్ట్ సండే వీ ప్లేడ్ ఫుట్బాల్. జాన్ టామ్తో అంటున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు? గత ఆదివారం మేము ఫుట్బాల్ ఆడాము. మేబీ జాన్ బహుశా వాళ్ళ ఫ్రెండ్స్తో ఫుట్బాల్ ఆడిండవచ్చు. ఓకే, ఈ కాన్వర్జేషన్లో ఇక్కడ హౌ ఆర్ యూ అంటే యూ ఎవరు? టామ్. డైరెక్ట్గా జాన్ అడుగుతున్నాడు కదా టామ్ని, నువ్వు ఎలా ఉన్నావు అనేసి. సో ఇక్కడ యూ అంటే టామ్, వి అంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫుట్బాల్ ఆడాడు కాబట్టి జాను, అందులో వి అంటే మేము, అందులో జాన్ కూడా ఉన్నాడు. ఓకే, కాబట్టి వి అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? జాన్ను రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. సో ఫుట్బాల్ ఆడడం వల్ల జాన్ హోంవర్క్ ఫినిష్ చేయలేదు. సో ఐ డెంట్ ఫినిష్ మై హోంవర్క్. ఇక్కడ జాన్ మళ్ళీ టామ్తో చెప్తున్నాడు, ఫుట్బాల్ ఆడడం వల్ల నేను హోంవర్క్ ఫినిష్ చేయలేదు అనేసి. ఇక్కడ ఐ డిడెంట్ ఫినిష్. ఐ అంటే ఎవరు? జానే కదా, జాన్ గురించి చెప్తున్నాడు. నేను మై హోంవర్క్, నా హోంవర్క్ ఫినిష్ చేయలేదు. మై అంటే మళ్ళీ ఇక్కడ జాన్ గురించే అనమాట ఇక్కడ చెప్పడము. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఇంకా జాన్ టామ్తో ఏం చెప్తున్నాడో చూడండి. యూ షుడ్ సీ దిస్ పప్పీ, ఇట్ ఈస్ సో క్యూట్ అని చెప్పాడు. నువ్వు ఈ కుక్క పిల్లని చూడాలి, ఇది చాలా అందంగా ఉంది. యూ అంటే ఎవరు? ఇక్కడ టామ్ కదా. దిస్ పప్పీ, దిస్ పప్పీ అంటే ఇంకా జాన్ టామ్తో ఏం చెప్తున్నాడో చూడండి. యూ షుడ్ సీ దిస్ పప్పీ, ఇట్ ఈస్ సో క్యూట్. నువ్వు ఈ కుక్క పిల్లని చూడాలి, ఇది చాలా అందంగా ఉంది. ఓకే, ఇలా చెప్పాడు జాన్ టామ్తో. ఇక్కడ యూ అంటే ఎవరు? మళ్ళీ టామే కదా. దిస్ పప్పీ అంటే ఇది ఈ కుక్క పిల్ల. ఇట్ అంటే మళ్ళీ ఇది కూడా ఈ కుక్క పిల్ల గురించే అన్నమాట. ఓకే, సో ఇలా కాన్వర్జేషన్, ఒక చిన్న కాన్వర్జేషన్ ఇచ్చాను ఇక్కడ. ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్సన్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ విషయాలను చెప్పడానికి ఉపయోగించే పదాలను ఫస్ట్ పర్సన్ అంటాము. ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వారిని సంబోధించడానికి, సూచించడానికి ఉపయోగించే పదాలను సెకండ్ పర్సన్ అంటాము. మాట్లాడే వ్యక్తి కాదు, ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి కాకుండా మూడవ వ్యక్తి కానీ, లేదంటే ఏదైనా వస్తువు కానీ, ఏదైనా జంతువు కానీ, వేటిని సూచించడానికైనా ఉపయోగించే పదాలను థర్డ్ పర్సన్ అని అంటాము. అర్థమైందనుకుంటాను. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ అంటే ఏంటో. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ చూద్దాము. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ పాయింట్ ఆఫ్ వ్యూ? పాయింట్ ఆఫ్ వ్యూ రెఫర్స్ టు ద పర్స్పెక్టివ్ ఫ్రమ్ విచ్ ఎ స్టోరీ ఆర్ ఎ స్టేట్మెంట్ ఇస్ నరేటెడ్. ఇప్పుడు డెఫినేషన్స్ చూద్దాము. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? యూజ్ ఫస్ట్ పర్సన్ వెన్ డిస్కసింగ్ యాక్షన్స్ రిలేటెడ్ టు వన్ సెల్ఫ్. అంటే తనకు సంబంధించిన చర్యల గురించి కానీ, విషయాల గురించి కానీ మాట్లాడేటప్పుడు ఫస్ట్ పర్సన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఐ, మీ, మై, మైన్, వి, అస్, అవర్, అవర్స్, ఇలా ఈ పదాలన్నీ ఫస్ట్ పర్సన్ని ఇండికేట్ చేస్తాయి. సెకండ్ పర్సన్ అంటే ఏంటి? యూజ్ సెకండ్ పర్సన్ వెన్ అడ్రస్సింగ్ ఆర్ రెఫరింగ్ టు సమ్వన్ డైరెక్ట్లీ. అంటే మనం మాట్లాడే వ్యక్తి, ఎదుటి వ్యక్తిని నేరుగా సూచించడానికి, నేరుగా సంబోధించేటప్పుడు మనము సెకండ్ పర్సన్ను ఉపయోగిస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. యూ, యువర్, యువర్స్. ఓకే, ఇలా వస్తాయి. ఇప్పుడు థర్డ్ పర్సన్ అంటే ఏంటి? మాట్లాడే వ్యక్తి అంటే స్పీకర్, మరియు ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి గురించి కాకుండా వేరే వారిని సూచించడానికి, అంటే అది వస్తువు కావచ్చు, పర్సన్ కావచ్చు, అనిమల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మిగతా వాళ్ళు. మాట్లాడే వ్యక్తి కాదు,
మరియు ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి కూడా కాదు. ఈ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళని ఎవరిని సూచించడానికైనా ఉపయోగించబడే పదాలను థర్డ్ పర్సన్ యూజ్ చేసి ఉపయోగిస్తాము, సూచిస్తాము. సో యూజ్ థర్డ్ పర్సన్ వెన్ రిప్రజెంట్ సమ్‌వన్ ఆర్ సంథింగ్ అదర్ దెన్ ద స్పీకర్ ఆర్ ద పర్సన్ బీయింగ్ స్పోకెన్ టు. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. హీ అతడు, షీ ఆమె, ఇట్ ఇది, దే వారు, హిస్ హర్ దేర్. సో ఇలా ఈ పదాలన్నీ ఎవరిని సూచిస్తాయి? మాట్లాడే వ్యక్తిని సూచించవు, ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తిని కూడా సూచించవు. సో మిగతా వారిని సూచిస్తాయి. ఓకే, సో ఇలా మనము థర్డ్ పర్సన్ను సూచించడానికి ఇటువంటి పదాలను ఉపయోగిస్తాము. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి. మీకు టెన్సెస్ క్లియర్గా అర్థం కావాలంటే ఈ కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండాలి. ఓకే, ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఏదైనా ఒక గ్రామర్ టాపిక్ మీద మీకు వీడియో కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.